టాబు తెలుగులో దాదాపుగా పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్కి చెందిన అమ్మడు తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ముఖ్యంగా ప్రేమదేశం, నిన్నే పెళ్లాడతా, కూలీ నెంబర్ 1 ఇలా అగ్ర హీరోలందరి సరసన నటించింది ఈ బొంబాయి భామ. అయితే సాధారణంగా హీరోయిన్ల జీవితాలు ఎలా ఉంటాయి? ప్రస్తుతం తెర మీద కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు అలరించిన ఈ హీరోయిన్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ కుటుంబ విషయాలేంటి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. ఇదే క్రమంలో వారి గురించి తెలుసుకోవాలని ఎక్కువగా వెబ్సైట్లు అవి చెక్ చేస్తూ ఉంటారు. మరి టాబు ఇటీవల కాలంలో పెద్దగా కనిపించకపోయినా ఆవిడ పెళ్లి చేసుకుందా, ఇండియాలో ఉందా, విదేశాల్లో ఉందా అని తెలుసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం టాబు ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉందని, 4 పదులు వయసు దాటినా ఆ అమ్మడు పెళ్లి చేసుకోలేదని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే తన ఒక కారణం చెప్పింది. ఒక వ్యక్తి వల్లే తను పెళ్లి చేసుకోలేదని, ఆ వ్యక్తి అప్పట్లో తను బాగా ఇష్టపడ్డాడని, కానీ తర్వాత ఎందుకో ఇద్దరి మధ్య బెడిసికొట్టింది. తను వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఉన్న తన జ్ఞాపకాన్ని మర్చిపోలేక నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ టాబు చెప్పుకొచ్చింది. మరి ఈవిడ ప్రేమించిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే మాత్రం వ్యక్తి పేరు చెప్పింది, కానీ ఎందుకు చేసుకోలేదన్నది మాత్రం చెప్పలేదు. ఆ వ్యక్తి ఎవరో కాదు, బాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరో అయిన అజయ్ దేవగన్. ఈయన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజల్ ని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. అయితే వారి వివాహానికి ముందే టాబుని ఎక్కువగా ఫాలో అయ్యేవాడని, టాబుతో ఎవరైనా మాట్లాడితే వెంటనే సీరియస్ అయ్యేవాడని, వాళ్ళని 1-2 సందర్భాల్లో కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయంటూ టాబు చెప్పుకొచ్చింది. మరి అంతలా ఇష్టపడిన ఆ వ్యక్తి ఎందుకు చేసుకోలేదంటే మాత్రం సమాధానం చెప్పలేదు. ప్రస్తుతం ఆ భార్యాభర్తలిద్దరూ టాబు చెప్పిన ఈ కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరి కాజల్ వీళ్ళ ప్రేమని అంగీకరించి టాబుని కూడా వాళ్ళ జీవితంలోకి ఆహ్వానిస్తుందో, కొట్టిపారేస్తుందో అన్నది సశేషం. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.